ఈ రోజు క్లాస్ లో కండక్టర్ కి, ఇన్సులేటర్ కి, సెమీ కండక్టర్ కి డిఫరెన్సెస్ తెలుసుకుందాం. కండక్టర్ అంటే తెలుగులో ఏంటి? వాహకం. వాహకం. సెమీ కండక్టర్ అంటే అర్ధవాహకం. ఇన్సులేటర్ అంటే బంధకం. వాహకం అవసరం లేదు, జస్ట్ తెలుసుకోండి. కండక్టర్ అంటే వాహకం. బంధకం. అర్ధవాహకం. ఓకేనా? కండక్టర్ అనేది ఏం చేసిద్ది అంటే కరెంట్ ని పాస్ చేయడానికి వీలుగా ఉంటుంది. డెఫినేషన్ రాస్తాను, రాసుకోండి. కండక్టర్ ఏం చేసిద్దంటే కరెంట్ ని తన గుండా ప్రవహించడానికి వీలుగా ఉండేది. దేంట్లో? కండక్టర్ లో. కండక్టర్ బస్ కండక్టర్ కాదు. కండక్టర్ అంటే కరెంట్ దానిలో నుంచి ప్రవహించడానికి వీలుగా ఉండేది. తర్వాత ఇన్సులేటర్. కండక్టర్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. కండక్టర్ కి ఎగ్జాంపుల్స్ చెప్పండి మీకు తెలిసింది. కరెంట్ ప్రవహించడానికి వీలుగా ఉండే చెప్పండి. ఆ వాటర్, గోల్డ్. మనం ఇళ్లలో ఎక్కువ ఏది వాడతాం? కాపర్ వాడతాం. డొమెస్టిక్ పర్పస్ లో కాపర్ వాడతాం. ఇప్పుడు మనం బయట కరెంట్ వైర్లు ఉంటాయి, కరెంట్ పాచేవి, అయ్యా అల్యూమినియం. ఇక్కడ అక్కడ కాపర్ ఎందుకు వాడరు? బయట కాపర్ ఎందుకు వాడరు? కాపర్ అనేది ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు కాలిపోవడానికి ఛాన్స్ ఉండేది, మెల్టింగ్ అయిపోయింది అనమాట. అందుకని బయట అల్యూమినియం వాడతాం. బయట వైర్లు అల్యూమినియం కరెంట్ పాస్ అయ్యేది. ఫస్ట్ మనం ఎక్కువగా కాపర్ వాడేది, తర్వాత అల్యూమినియం. వీటికన్నా గాని గోల్డ్, సిల్వర్ బాగా కరెంట్ ప్రవహించింది. కాకపోతే అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కాపర్, అల్యూమినియం ఎక్కువ వాడతాయి. గోల్డ్, సిల్వర్ కాడ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గుడ్ కండక్టర్స్. ఓకేనా? గోల్డ్, సిల్వర్ వాటర్ లో కాడ కరెంట్ ప్రవహించింది. వాటర్ కాడ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దేంట్లో అయితే కరెంట్ ప్రవహించిద్దో దాని కండక్టర్ అంటారు. ఓకేగా? గోల్డ్, సిల్వర్ ఎందుకు వాడమంటే అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా వాడేమనుకో, బయట గోల్డ్, సిల్వర్ వాడేమనుకో కరెంటు ఉపయోగించే తక్కువ, తర్వాత అయితే ఇంకెళ్ళి అమ్ముకుంటారు జనం. అందుకని ఎక్కువ వాడరు అనమాట, ఎక్కువ అల్యూమినియం వాడతారు. ఓకేగా? కరెంట్ ఏదైతే దాని గుండా ప్రవహించేది దాని కండక్టర్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకేగా? నెక్స్ట్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే ఏమని చెప్పాను తెలుగులో? బంధకం. బంధకం అంటే దానిలో నుంచి అలో చేయదు అనమాట, కరెంట్ దానిలో నుంచి పాస్ చేయనిది. ఓకేనా? రాస్తాను, రాసుకోండి. ఎగ్జాంపుల్స్ అడుగుతా చెప్దు. ద మెటీరియల్ ఏ పదార్థం కానీ, ఏదైనా మెటీరియల్ కానీ దానిలో నుంచి కరెంట్ ప్రవహింపజేయకపోతే దాన్ని ఏమంటారు? ఇన్సులేటర్ అంటారు. తెలుగులో అయితే బద్రీనాథ్ అంటారా, బంధకం అంటారు. ఎగ్జాంపుల్ చెప్పండి రా. వుడ్, పేపర్, ప్లాస్టిక్. రబ్బరు చెప్పులు వేసుకొని కరెంట్ పని ఎందుకు చేస్తామంటే రబ్బరు అనేది ఇన్సులేటర్ కాబట్టి. ఇప్పుడు ఇన్సులేటర్లు ఎక్కడెక్కడ వాడతారు? ఇప్పుడు మనం ఓవర్ హెడ్ లైన్స్ లో కరెంట్ కిందకి రాకుండా ఇన్సులేటర్లు వాడతారు. పైన ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు చూస్తారు, బయట ఉంటాయి కదా, ఈ షేప్ లో ఉంటాయి కొండల్లాగా. ఇవి ఇన్సులేటర్లే అనమాట. పైన కరెంట్ పాస్ అయ్యేటప్పుడు కింద ఐరన్ పోల్స్ ఉంటాయి, లేకపోతే వర్షానికి దాన్ని ఏం చేసిద్ది, ఆ ఇన్సులేటర్ కింద కరెంట్ పాస్ కాకుండా చేసిద్ది అనమాట. ఇన్సులేటర్ అంటే కరెంట్ పాస్ కాంది. ఓకేగా? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, కరెంట్ షాక్ కొట్టినప్పుడు చెక్క కర్రతో కొడతారు, ఎందుకు? ఐరన్ తో కొట్టొచ్చుగా.
కాదు, అదే ఐరన్ తో కొడితే కొట్టినప్పుడు ఐరన్ మనకి షాక్ వచ్చి మనం బయట పోతామని ఐరన్ వాడరు. వుడ్ కానీ, పేపర్ కానీ, ప్లాస్టిక్ కానీ, రబ్బర్ కానీ ఎగ్జాంపుల్స్. ఓకేగా. నెక్స్ట్ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ అంటే ఏంది? సెమీ కండక్టర్ అంటే ఏంది తెలుగులో? అర్ధవాహకం. రాసాక సగం రాశాను, ఫుల్గా రాత్రి చెప్తారే. అర్ధవాహకం. ఇది అటు ఇటుగా ఉంది, అబ్బాయి కాదు అమ్మాయి కాదు, ఇదే లాంటిది అన్నమాట. కొంచెం ఇది చెప్పాలంటే ఇదేం చేసిద్ది అంటే కొంచెం కరెంట్ ప్రవహింపు చేసిద్ది, కొంచెం కరెంట్ నే ప్రవహింపు చేయదు. ఈ రెండు లక్షణాలు ఉండిద్ది అనమాట దీనికి. కండక్టర్ లక్షణం, ఇన్సులేటర్ లక్షణం, రెండు లక్షణాలు ఉంటాయి. కొంచెం కరెంట్ ని ప్రవహింపు చేసేది, అంటే ఎక్కువ కాదు, లైట్ గా కొంచెం ప్రవహింపు చేసి, కొంచెం ఏమో ప్రవహింపు చేసి. డెఫినేషన్ రాసుకోండి. ఇక్కడ లైట్ అంటే కాంతి అనుకోకండి, లైట్ అంటే తక్కువ కరెంట్ అని అర్థం. ఇక్కడ లైట్ అని రాసేది తక్కువ కరెంట్ ని అలౌ చేసిద్ది, తక్కువ కరెంట్ ని ఆపేసిద్ది. ఓకేగా. రెండు లక్షణాలు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చెప్పండి ఎవడైనా. ఈ రెండింటికి చెప్పడం కాదు, దీనికి చెప్పండి. సెమీ కండక్టర్ ఎగ్జాంపుల్స్. ఇన్సులేటర్ సెమీ కండక్టర్ ఎగ్జాంపుల్ అవి ఫోటోవాల్టిక్ సెల్ చేయడానికి వాడతారు. అట్లాంటి తెలుసా? సోలార్ ప్యానల్స్ దేంతో చేస్తారు? ఎవరికైనా తెలుసా? సోలార్ ప్యానల్స్. జర్మేనియం. ఇప్పుడు చిన్న సర్క్యూట్ బోర్డ్స్ ఉంటాయి, వాటిల్లో ఎక్కువ జర్మేనియం, సిలికాన్ అయ్యే వాడేది. చిన్న బోర్డ్స్ ఉంటాయి కదా, సర్క్యూట్ బోర్డ్స్, దాంట్లో ఎల్లా వాడేది ఇదే జర్మేనియం, సిలికాన్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. దేనికి? ఇన్సులేటర్ గా. సెమీ కండక్టర్ కి ఫ్లోలో ఉన్నారో లేదని టెస్ట్ చేశా. ఓకే రైట్. ఓకేనా? దీని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఏదైనా మెటీరియల్ కి ప్రాపర్టీ ఉంటది, అది రాసుకోండి. ఒక ప్రాపర్టీ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంది నానా? రెసిస్టెన్స్ అంటే ఏంది చెప్పాక. రెసిస్టెన్స్ అంటే ఏంది? రెసిస్టెన్స్ రా వచ్చి అపోజ్ ద ఫ్లో కరెంట్. కరెంట్ ఫ్లో ఆపుద్ది అని చెప్పే కదా, అదే రెసిస్టివిటీ అనమాట. దాని ప్రాపర్టీ. కండక్టెన్స్ ఏంటంటే అలో చేసిద్ది, రెసిస్టెన్స్ ఏమో అలో చేయదు. ఇప్పుడు దీనికి ఏంటి? కండక్టర్ లో బాగా వెళ్ళిద్దా వెళ్ళదా? వెళ్ళదు కదా. రెసిస్టివిటీకి ఆపోజిట్ ఏంటంటే కండక్టివిటీ అనమాట. ఈ రెండు ప్రాపర్టీలు రాసుకోండి. కండక్టివిటీ అంటే అలో చేయటం, రెసిస్టివిటీ అంటే అలో చేయకపోవటం. ఓకేగా. అంటే ఏంటని చెప్పాను? కరెంట్ ఫ్లోని ఆగేదని చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ ఆగిద్దా? కరెంట్ అనేది బాగా వెళ్ళింది కదా. ద మెటీరియల్ విచ్లో ఫ్లో కరెంట్ టు దెమ్ అంటే బాగా వెళ్ళిద్దని కదా అర్థం. అంటే దీనికి రెసిస్టివిటీ ఎలా ఉండిద్ది? తక్కువగా ఉండిద్ది, వెరీ లో. కండక్టివిటీ అంటే ఏంటి? కరెంట్ని అలో చేసేదాన్ని కండక్టివిటీ అంటాం. మొన్న చెప్పే కదా 2 రోజుల క్రితం. కండక్టివిటీ అంటే కరెంట్ని బాగా అలో చేసేదాన్ని కండక్టివిటీ అంటారు. ఇది అలో చేస్తే అలో చేయదా? చేసింది కదా, కాబట్టి దీనికి వెరీ హై అనమాట. దీనికి ఇన్సులేటర్ కరెంట్ని అలో చేసిద్దా? చేయదు కదా. చేసిద్దా చేయదా? చేయదు. ఇది కండక్టివిటీ అంటే అర్థం ఏంటి? కండక్టివిటీ అంటే అలో చేసేది అని అర్థం.
సరే, దీనికి ఆపోజిట్ గా ఉండిద్ది. కండక్టర్ అనేది ఎప్పుడు ఇన్సులేటర్ ఆపోజిట్ గా ఉండిద్ది. రెసిస్టివిటీ దీనికి వెరీ లో కదా, దీనికి ఏమో వెరీ హై అనమాట. కండక్టివిటీ వెరీ లో. ఇదేంటి దీని మరి సెమీ కండక్టర్ పరిస్థితి ఏంటి? అటు ఇటు కాదు కాదు, మోడరేట్ అని రాస్తాం. ఏమో రాస్తాం? మోడరేట్. ఎక్కువ కాదు తక్కువ కాదు అనే దాన్ని ఎలా రాస్తామంటే మోడరేట్ అని రాస్తాం, మధ్య స్థాయి. దీన్ని ఒక డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేయాలంటే ఏంటంటే రాస్తున్నా. ఇక్కడ పైన కండక్షన్ బ్యాండ్ ఉండిద్ది, కింద వ్యాలెన్సీ బ్యాండ్ ఉండిద్ది. ఏంటంటే పైన కండక్షన్ బ్యాండ్ ఉండిద్ది, కింద వ్యాలెన్సీ బ్యాండ్ ఉండిద్ది. ఈ రెండు ఏంటంటే ఓవర్ ల్యాప్ అయిపోయి ఉంటాయి. ఓవర్ ల్యాప్ కలిసిపోయి ఉంటాయి. ఓవర్ ల్యాప్ అంటే కలిసిపోయి ఉన్నట్టు. మీకు ఇదనుకో, ఈ మధ్య గ్యాప్ ఉందా? ఈ రెండు చేతుల మధ్య గ్యాప్ ఉన్నట్టు ఉంది కదా, ఇప్పుడేంది కలిసినట్టు లేవు. దీన్ని ఓవర్ ల్యాప్ అంటారు. కలిసిపోవటాన్ని ఓవర్ ల్యాప్ అంటారు. ఈ కలిసిపోవటం వల్ల ఏంటంటే ఎనర్జీ అనేది ఫ్రీగా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రీగా వెళ్ళిపోయింది. కండక్షన్ బ్యాండ్ బ్యాలెన్సీ బ్యాండ్లో నుంచి కండక్షన్ బ్యాండ్లోకి ఫ్రీగా వెళ్ళిపోయింది. అదే ఇక్కడ అనుకోండి ఇన్సులేటర్లోకి, దీని మధ్య గ్యాప్ ఎక్కువ ఉండిద్ది, ఇక్కడే కలిసిపోయినట్టు ఉండిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి చాలా దూరం ఉండిద్ది. అప్పుడు దూరం ఉండటం వల్ల ఏంది, ఎనర్జీ వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఒక పెద్ద కాలం ఉందిరా, పెద్ద కాలం మనం దూకగలమా? దూకలేం కదా, వెళ్ళలేం కదా. వ్యాలెన్సీ బ్యాండ్ ఇక్కడ లార్జ్గా ఉండిద్ది గ్యాప్. వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి ఓవర్ ల్యాప్ అయి ఉండిద్ది. కరెంటు ఎనర్జీ అనేది ఈజీగా ఫ్లో అయింది. ఇక్కడ ఏమైంది, వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్కి దూరం ఎక్కువ ఉంది, ఇది లార్జ్గా ఉండిద్ది అనమాట. ఇక్కడ నేను నార్మల్గా బొమ్మలా గీసాను, కాకపోతే ఇక్కడ దూరం ఎక్కువ ఉండటం వల్ల ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ కాదు. ఓకేనా? ఇక్కడ ఇది ఉంది సెమీ కండక్టరు, దీనికి గ్యాప్ చాలా. ఇప్పుడు చిన్న పిల్ల కాలం అనుకో, చిన్న కాలం వెళ్ళి దగ్గర కాలం దూకి వెళ్ళిపోతాం కదా, మనం దూకుతాం కదా, అట్లేగా ఇక్కడ దూకి వెళ్ళిపోవచ్చు అనమాట ఎనర్జీ. మీకు అర్థం కావడం, దూకటం అంటే అక్కడ చిన్న గ్యాపే కాబట్టి వెళ్ళిపోయిందని అర్థం. పెద్దది అనుకో, దూకలేంగా, వెళ్ళలేదుగా, ఇక్కడ పెద్దగా ఉండిద్ది, ఇక్కడేమో ఆల్రెడీ కలిసినట్టే ఉండిద్ది కాబట్టి ఇక్కడ ఫ్రీగా వెళ్ళిద్ది. ఇక్కడేమో లార్జ్గా ఉండటం వల్ల వెళ్ళలేదు. ఇక్కడ పిల్లకాలం కాబట్టి అంటే చిన్న కరెంట్ వచ్చింది అని చెప్పింది, అందుకే అది బాగా దగ్గర ఉంటే ఎక్కువ వచ్చేసేది కరెంటు. ఇట్లా కొంచెం గ్యాప్ ఉంది కదా, రావటం వల్ల తక్కువ కరెంట్ వచ్చింది, అంటే ఇక్కడ లైట్ కరెంట్ అని చెప్పేగా. ఓకేగా? పైన ఉండింది కండక్షన్ బ్యాండ్. బ్యాండ్ అని రాయండి, నేను రాయట్లా. బ్యాలెన్సీ బ్యాండ్ ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పాను, తక్కువ ఉండేది చెప్పానా? స్మాల్గా ఉండిద్ది, మీడియంగా స్మాల్గా ఉండిద్ది, తక్కువ. మీడియంగా ఉండేదంటే ప్రాపర్టీ కండక్టివిటీ మోడరేట్గా ఉండిద్ది, రెసిస్టివిటీ మోడరేట్గా ఉండిద్ది. ఆ గ్యాప్ అనేది స్మాల్గా ఉండిద్ది. ఇక్కడ లార్జ్ అని రాసాక ఇది లార్జ్, ఇదేం ఓవర్ ల్యాప్ అయిపోయినట్టు, ఇది ఓవర్ ల్యాప్. ఇదేమో లార్జ్, ఇదేమో స్మాల్. ఈ స్మాల్గా ఉండటం వల్ల ఈజీగా కొంచెం కరెంట్ వెళ్ళిద్ది. ఓకేనా? అదే ఎక్కువగా ఉందానికి వెళ్ళలేదు, అదే ఇన్సులేటర్. ఓకేగా? ఏదైనా డౌట్ ఉందా?